క్రిస్మస్ అంటే ఏంటి? వెతకటం, కనుగొనటం, అప్పగించుకునటం, ఆరాధించటం, ఆనందించటం. అదే ఈ క్రిస్మస్ దినాల్లో మనం ప్రాముఖ్యతనివ్వాలి. నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు అని ప్రభు చెప్పాడు కదా. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన్ని వెతికితే ఆయన చిత్తాన్ని ఎరుగుతాం, ఆయన ప్రణాళికను ఎరుగుతాం, ఆయన గొప్పతనాన్ని ఎరుగుతాం, ఆయనలో ఉన్న సంపూర్ణతను గుర్తించగలుగుతాం. ఆ జ్ఞానులు వెతుకుంటూ వచ్చారు, ప్రభువుని కనుగొన్నారు, ఆయనకు అప్పగించుకున్నారు, ఆయన్ని ఆరాధించారు. ఈ రోజున ప్రభువును కనుగొంటున్నావేమో కానీ ఆయనకి నీవు అప్పగించుకోవటం లేదు. ఇదిగో ప్రభు దాసురాలను, ఆయన చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని మరియా అప్పగించుకుంది. దేవుడు తన దూత ద్వారా సెలవిచ్చిన మాటను అంగీకరించిన యోసేపు తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అని బైబిల్లో చూస్తున్నాం. అవును, ఆ జ్ఞానులు ప్రభువుని కనుగొన్నారు, ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించారు. అవును, యేసుక్రీస్తు మన ప్రభువుగా అంగీకరించినప్పుడు, ఆయన మన కొరకు చేసిన యాగాన్ని గుర్తించినప్పుడు, మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడన్న సంగతిని, మన పాపముల కొరకు ఎటువంటి పరిహారమును ఆయన చేశాడన్న సంగతిని మనం గుర్తించినప్పుడు ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని కొనియాడతాం. ఈ సీజన్లో పాటలు పాడి ప్రభువును స్తుతించడం, ప్రార్థించి ఆయన్ని ఆరాధించటం, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవటం ఎంతో అవసరం కదా. ఆనాటి గొల్లలు తమకు దూతలు చెప్పిన మాటను విన్నారు, త్వరగా వెళ్ళి బాలుడైన క్రీస్తును చూసి ఆనందించారు. తాము విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి ఆనందంతో ప్రచురము చేశారని బైబిల్లో చూస్తున్నాం. అవును, యేసుక్రీస్తు లోక రక్షకుడు నీవు ఎరిగినప్పుడు, ఆయన నీ పాపాలు క్షమించాడన్న అనుభవాన్ని నువ్వు పొందినప్పుడు, ఆ విషయాన్ని నీ చుట్టూన్న వారికి చెప్పకుండా ఎలా ఉంటావు? ఆయన ప్రేమను ప్రకటించకుండా ఎలా ఉండగలుగుతాం? ఇదే నిజమైన క్రిస్మస్. ఆయన్ని కనుగొనటం, ఆయనకి అప్పగించుకొనటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన యందు ఆనందించటం, ఆయన నామాన్ని మన చుట్టూన్న వారికి ప్రచురము చేయటం. అటువంటి ఆనందకరమైన ఆరాధనతో కూడిన సంతస క్రిస్మస్ను మనందరం ఆచరిద్దాం. ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధిద్దాం. మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ప్రభు మీకు తోడైండుగాక. క్రిస్మస్ని ఒక 5 మాటల్లో చెప్పచ్చండి. క్రిస్మస్ అంటే నిన్ను వెతుకుతున్న వారిని నువ్వు వెతకటం. లోకంలో అందరూ దేవుడిని వెతుకుతున్నారు, కానీ యేసు ప్రభు మనల్ని వెతుకుతున్నాడు. ఆయన ఎంతగా మనల్ని వెతుకుతున్నా మనం ఆయనను వెతకకపోతే, ఆయన వైపు తిరగకపోతే ఆయన్ని కనుగొనలేం. లోకంలో ఇంతకాలంగా ప్రభు వెతుకుతున్న కొందరే ఆయన్ని కనుగొన్నారు. కారణం ఏంటంటే మిగిలిన వారు ఆయన నుండి దూరంగా పారిపోతున్నారు. రిపెంట్, పశ్చాత్తాపం అనే మాటకు టర్న్ బ్యాక్ అని అర్థము, వెనుతిరగమని. ఇష్టానుసారంగా మానవ జాతి పాపముల కొరకు పరిగెడుతున్నారు. కొందరు శరీరేచ్ఛల్లో, కొందరు లోకాశలలో, కొందరు లోక విషయాలలో రాత్రి మగళ్ళు ఏదో వెతుక్కుంటూ, ఏదో ప్రయత్నాలు చేస్తూ, ఏదో సాధిద్దామని, సంపాదిద్దామని ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రయాసపడుతున్నాడు మానవుడు. సంతోషం కోసం ప్రయాసపడుతున్నాడు, సమాధానం కోసం ప్రయాసపడుతున్నాడు, సంపాదన కోసం ప్రయాసపడుతున్నాడు, సౌఖ్యంగా ఉండాలని ప్రయాసపడుతున్నాడు. కానీ వెనకాల ప్రభు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇదిగో సంతోషం నా దగ్గర ఉంది, ఇదిగో సమాధానకర్తను నేను, ఇదిగో నేను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం, ఇదిగో నేను నిన్ను విమోచించడానికి వచ్చాను, నేను నీ పాపాలకి పరిహారం చేశాను అని ఆయన నీ వెనకబడి పరిగెడుతూ ఉన్నారు. కానీ మనం వెనుదిరిగి చూడకుండా మనం ముందే పరిగెడుతున్నాం. ఎంత కాలం నువ్వు అలా పరిగెత్తినా వెను తిరక్కపోతే నీ వెనకాలే ఉన్న ప్రభువును నువ్వు చూడనంత కాలం నీకు రక్షణ లేదు.
ఆనాడు జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశ వచ్చింది. అసలు జక్కయ్యను వెతుక్కుంటూనే ప్రభు ఎరికోకు వచ్చాడు. కానీ జక్కయ్య వెతుకుండకపోతే యేసు ప్రభువుని కనుగొని ఉండేవాడు కాదు. ఈ రోజున మనం ఎంతమంది ప్రభువుని వెతుకుతున్నాం? వాక్యంలో చెప్పబడింది, నన్ను వెతకువారు నన్ను కనుగొంటారు. నేను వెతకకనే దొరికి తిని అని అన్నాడు. ఈ రోజున యేసయ్య ప్రేమను మనలో చాలా మంది ఇంకా పూర్తిగా అని జుర్రుకోలా. టేస్ట్ చేసామేమో కొంతమంది. టేస్ట్ చేయటం వేరు, జుర్రుకోవటం అంటే ఎంత లాక్కోగలవో అంత లాక్కోవటం. ఆయన ప్రేమ ఎంత అపారమైందంటే, ఎంత విస్తారమైందంటే, అది అనుభవించే కొలిది ఒక వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది, గొప్ప విరక్తి కలుగుతుంది ఈ లోక కార్యాల మీద, పాప కార్యాల మీద. ఆనాడు జ్ఞానులు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. వారు వెతకడానికి దేవుడు ఒక నక్షత్రాన్ని పెట్టాడు ఆకాశంలో. ఆ నక్షత్రం వారిని చూపించింది, వారిని నడిపించింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చిన వాళ్ళు హేరోదు మందిరం చూడగానే అక్కడికి చొరబడ్డారే కానీ నక్షత్రం ఆగిందా, సాగుతుందా అని తమకు అంతసేపు దారి చూపించిన నక్షత్రం వైపు చూడలేదు వాళ్ళు. కాబట్టి వారి జీవితంలో ఒక అనవసరమైన తప్పుదారికి వెళ్ళారు. వేస్ట్ అయింది అక్కడ టైం. దాని పర్యవసనాలు వ్యత్యాసంగా ఉన్నాయి. నిన్ను నడిపించడానికి ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. క్రీస్తు మన కొరకు చేసిన కార్యాలను ఆయన మనకు తెలియజేస్తాడు. అందుకే నువ్వు మోకరించి ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రభువు దగ్గరికి నడిపిస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ చిత్తమేది, నీ ఉద్దేశమేది, నీ ప్రణాళికేది, నీవు నా కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఏమని తెలుసుకోవాలనుకున్న వారు ప్రభువుని వెతకండి, ఆయన చిత్తాన్ని వెతకండి. చాలామంది ప్రభువును కనుగొంటారు, కానీ ప్రభువుకి వారు అప్పగించుకోరు. తెలుసు వారికి ప్రభు నన్ను కోరుకున్నాడని తెలుసు, ప్రభు నన్ను రక్షించాడని తెలుసు, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, ప్రభు చిత్తం ఇది అని తెలుసు, కానీ వారి జీవితాలను సమర్పించుకోరు. నిజమైన క్రిస్మస్ ప్రభువును కనుగొనటం, కనుగొన్న ప్రభువుకి సమర్పించుకోవటం. మరియ సమర్పించుకుంది, ఇదిగో ప్రభు దాసురాలను ఆయన చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. యోసేపు సమర్పించుకున్నాడు. దేవుడు గాబ్రియేలు ద్వారా చెప్పిన మాటకు లోబడి ఆమెను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకూడను అని వాక్యంలో చూస్తున్నాం. జ్ఞానులు సమర్పించుకున్నారు, వారు సాగిలపడి ఆయన్ని ఆరాధించారు. ఈ రోజున ఎంతమంది ఊరికే పండగ అంటున్నామేమో కానీ ఈరోజు దేవుని సన్నిధిలో సాగిలపడి, ఇదిగో ప్రభువా నా ఆలోచనలు, నా ప్రణాళికలు, నా ఇష్టాలు, నా యొక్క కోరికలు అన్నీ నీకు అప్పగిస్తున్నాను, నువ్వేం చెప్తే అది చేస్తానంటావో అదే నిజమైనటువంటి పండుగ మీ జీవితాల్లో. ప్రభువును వెతకటం, నిన్ను వెతుకుతున్న ప్రభువును కనుగొనటం, కనుగొన్న ప్రభువుకి నీవు లోబడటం, నువ్వు సమర్పించుకోవటం చాలా ముఖ్యం. క్రిస్మస్ స్టోరీలో హైలైట్ అయ్యేవాళ్ళు ఇటు జ్ఞానులు, అటు గొల్లలు. ఇప్పుడు మనం పాడిన పాటలు కూడా వాళ్ళే ఉన్నారు. గొల్లలకి ప్రత్యక్షత కలిగింది. గొల్లలకి దేవుని దూతలు వచ్చి, పరలోక సైన్యం అంతా వచ్చింది గొల్లల కోసం. వారికి ఒక ప్రత్యక్షత కలుగజేసి, ఇదిగో మీరు మీ బాధల్లో ఉండక్కర్లా, మీ సమస్యల్లో ఉండక్కర్లా, మీ బానిసత్వంలో ఉండక్కర్లా, మీ కొరకు రక్షకుడు పుట్టాడు అన్న శుభవర్తమానమును తెలియజేశారు. మీకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నప్పుడు గొల్లలు ఆ మాట విన్నప్పుడు వారు సమర్పించుకున్నారు. వారు ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి చూశారు ప్రభువుని, ఆనందించారు ప్రభువుని. నిజమైన ఆనందం యేసుని చూడటంలోనే ఉందండి. నువ్వు మంచి బట్టలు వేసుకొని అద్దంలో చూసుకుంటే ఏదో ఒకటి ఇంకా కొడుతున్నట్టే కనపడద్ది. నువ్వు పక్కోళ్ళు మంచి బట్టలు చూసి నువ్వు ఆనందిస్తావా అంటే ఎబే, పక్కోళ్ళని చూసి ఇట్టి చూస్తుంటారు కొంతమంది. ఈ పండగ రోజు చాలామందికి అసూయే. ఏంటంటే చాలామంది కొత్త బట్టలు వేసుకొని
వ్యత్యాసంగా డ్రెస్ చేసుకొని చాలా చక్కగా ఉన్నారు. అది ఆనందించాలి. కానీ ఈ రోజున మనుషుడికి ఆనందం లేదు. ఎందుకంటే యేసును చూసేవాడి జీవితం నిండా ఆనందం ఉంటుందండి. ప్రభువును చూసిన వాడు ఎవరిని చూసినా ఆనందించగలుగుతాడు, ఏది చూసినా ఆనందించగలుగుతాడు. ప్రభువును ఎరగని వాడు ఎప్పుడు అసూయతో నిండి ఉంటాడు, ఎప్పుడు వ్యత్యాసమైన నెగిటివ్ థాట్స్తో నిండి ఉంటాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఆనందించటం. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదను, ప్రభువునందు ఆనందించమని పౌలు అన్నాడు. ఒక్క ఈ రోజే కాదు, ఈ రోజు నిజముగా నీవు క్రీస్తును చూసి ఆరాధిస్తే నీ బ్రతుకంతా ఆనందమే. శోధనలున్నా, శ్రమలున్నా, పోరాటాలున్నా ఆనందము ఎవరూ తీసివేయలేని ఆనందం వారి జీవితంలో ఉంది. మరియా యోసేపులకి చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళు చాలా అవమానాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, మానసికంగా కృంగిపోయారు, శారీరకంగా బాధపడుతున్నారు. ఆ చిన్న పశువులు గడ్డి మేసే తొట్టులో ఉండవలసిన కర్మేంటి వాళ్ళకి? వాళ్ళకి మంచి ఇల్లులు ఉన్నాయి. కానీ క్రీస్తు కొరకు, ప్రవచనాల నెరవేర్పు కొరకు దేవుడు నడిపించిన స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో వారి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళ గుండెల్లో రక్షకుడుని మా గర్భంలో పుట్టాడు, రక్షకుడు మా చేతుల్లో ఉన్నాడు, తన రక్షణ కార్యంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అని ఎవ్వరూ తీసివేయలేని సంతోషం, ఆనందం మరియా యోసేపుల్లో ఉంది. అది ఈ రోజున మనకు కావాల్సింది. బట్టలలో వచ్చిన సంతోషం, డబ్బులలో వచ్చిన సంతోషం, మెప్పుల వలన కలిగిన సంతోషం, లోకంలో ఉన్న సంతోషాలన్నీ ఒక నీటి పడగలాగా ఎగిరిపోతాయి. కానీ నేనిచ్చు సమాధానం మీ హృదయాలను ఏలాలన్న ప్రభువును మనం అంగీకరిస్తే అన్ని సమయాలలో నీవు ఆ సంతోష సమాధానాలు కలిగి ఉంటావు. గొల్లలు ప్రభువునందు ఆనందించారు. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే ప్రభు ఎదుట సాగిలపడటం, ఆయనకి మొరపెట్టుకొనటం. క్రిస్మస్ అంటే ఆయన సువార్తకు లోబడి ఆయనను దర్శించటం, ఆయన ముఖాముఖిగా చూడటం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోరండి. ఆనాడు బెత్లెహేములో పుట్టిన క్రీస్తు ఈ రోజు నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన దర్శనాన్ని, ఆయన యొక్క స్పర్శను, ఆయన స్వరాన్ని, ఆయన నాతో ఉన్నాడన్న అనుభూతిని నువ్వు పొందగలుగుతావు. దయచేసి ఆ పని చెయ్యండి. అంతేకాదు, ఆ గొల్లలు ఆనందపడిన తర్వాత అంతటితో ఆగిపోలేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? తాము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురము చేశారని బైబిల్లో చూస్తున్నాం. తాము విన్నారు రక్షకుడి గురించి చాలా, తాము కనులార కన్నారు ఆ ప్రభువుని. ఆ విషయమై వారు సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆ యొక్క బెత్లెహేము వీధుల్లో వారు సంతోషంతో పాటలు పాడుకుంటూ కనబడ్డోళ్ళందరినీ చక్కబెట్టుకొని ఆపుతారు, కనబడ్డోళ్ళందరినీ నిలబెట్టి చెప్పుకుంటారు, మేము రక్షకుడు చూసాం. తెల్లవారుజామున మాకు దూతలు కనబడ్డాయి, పరలోకపు దూతలు కనబడి, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి సమాధానమని పాటలు పాడాయి, ప్రభువును స్తుతించాయి. ఆ దూతలు చెప్పినట్లే మేము వెళ్ళాము. దూతలు చెప్పినట్టుగానే బాలుడైన క్రీస్తుని, రక్షకుడైన క్రీస్తుని మేము చూసాము. మా జీవితాలు ధన్యమయ్యాయి, మేము తన్మయులమయ్యామన్న సంగతి దాచుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇదే నిజమైన క్రిస్మస్ అండి. ఈ రోజున ఈ యేసు ప్రభువు నీ కొరకు జన్మించాడన్న సంగతి నువ్వు వింటున్నావు. కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం మనలో చాలామంది. అందుకే కొంతమంది క్రిస్మస్ అంటే పెద్ద ఏమి ఉండదు, గొప్ప, అది అక్కరే లేదంటున్నారు కొంతమంది. మరి కొంతమంది ఇందులో అనేకమైన అన్యాచారాలు పెట్టేశారు, ఎన్నో అనేకమైన కట్టుకథలు కలిపేశారు, ఏదో అనేకమైన వ్యాపారాలు ఇమిట్ చేశారు. కాబట్టి నిజంగా క్రిస్మస్ అంటే ఒక రోత పడుతుంది చాలామందికి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే పరిస్థితిని, కన్న ప్రభువును, అనుభవించిన ప్రభువును వారి జీవితాల్లో కనుగొనకుండానే క్రిస్మస్ను ఒక పండగగా ఆచరిస్తున్న మూలాన ఈ రోజున చాలా మందికి అలుసైపోయింది. క్రిస్మస్ అంటే బాగా తాగటం, తందనాలు దొక్కటం. ఈరోజు చాలా మన చెన్నైలో 5 స్టార్ హోటల్స్లో చాలా క్రిస్మస్ డ్యాన్స్ అని ఉంటుంది, ఎక్స్మస్ సెలబ్రేషన్స్ ఉంటుంది, డ్రింక్ అండ్ డ్యాన్స్ అంటారు. ఈట్, డ్రింక్ అండ్ డ్యాన్స్,
బీ కేర్ఫుల్, ఈట్, డ్రింక్ అండ్ డాన్స్ కాదు నిజమైన క్రిస్మస్. సాగిలపడటం, ఆరాధించటం, ఆనందించటం, ఆయన ప్రేమను మన చుట్టూన్న వారికి ప్రచురం చేయటం. మీరు క్రిస్మస్ గ్రీటింగ్స్ ఎవరికన్నా చెప్పారా అంటే అర్థం ఏంటంటే, యేసయ్య రక్షకుడు నీ కొరకు పుట్టాడు అన్న సంగతి నీ స్నేహితులకి, బంధువులకి, అందరికీ జ్ఞాపకం చేయాలి. నీవు ఒక ఆచారంగా గ్రీటింగ్స్ పంపడం కాదు. మన కొరకు రక్షకుడు పుట్టాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు ఒక విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి మన చుట్టూన్న వారికి, ముఖ్యంగా మన ఫ్రెండ్స్కి, క్రీస్తుని ఎరగని వారికి ఈ సందర్భంగా పరిచయం చేయటమే నిజమైన క్రిస్మస్. ఆ గొల్లలు ఆయన ఎదుట ఆయన కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురం చేశారు. చూడండి, ఒక్కరోజు క్రిస్మస్ రోజు మీరు వినేది చాలా తక్కువే, కానీ సంవత్సరం అంతా యేసుక్రీస్తుని గురించి వింటున్నారు. సంవత్సరం అంతా యేసు ప్రభు నామాన్ని గురించి ప్రకటించబడుతుంది. ఆయన అద్భుత కార్యాలు వివరించబడుతున్నాయి, ఆయన బోధలు వివరించబడుతున్నాయి. మీరు క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళేవారైతే మీరు వారమంతటిలో ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నారు. సంవత్సరంలో ఎన్నో వందల వర్తమానాలు వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు విన్న వాటిని మీ వ్యక్తిగతంగా కనుగొన్నారా? ఆయన మనల్ని రక్షిస్తాడు అన్నప్పుడు మీరు రక్షించబడ్డారా? ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఆయన ఇచ్చే స్వస్థతలు అనుభవించారా? ఆయన మన అవసరతలు తీరుస్తాడు అని విన్నప్పుడు నీ అవసరతలు తీరాయన్న సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా? ఉంటే వాటిని మరువకుండా, దాయకుండా చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసుక్రీస్తుని గురించి వింటున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంతగా ఆయన మాటకు మనం లోబడాలన్నది ముఖ్యమండి. నాకు తెలిసి యేసయ్య మాటలో ఒక్క మాటకు లోబడ్డా మన బ్రతుకంతా మారిపోద్దండి. మన బ్రతుకంతా వ్యత్యాసంగా ఉంటుంది. మనం ఈ లోక పోకడలో జీవించాం, ఈ లోకాశలతో జీవించాం, ఈ లోకస్తులాగా చింతించాం, ఈ లోకంలో స్థిరపడాలని ఆశించాం. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటను మనం అనుభవిస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితంలో రోజు క్రిస్మసే, రోజు క్రీస్తుని జీవితంలో ఉన్న అనుభవాన్ని పొందుతాం, రోజు ఆనందిస్తావు ఆయన సన్నిధిలో, రోజు ఆయన యందు నీవు సంతోషిస్తావు. ఈ రోజున మన క్రైస్తవులు అనబడిన వారి జీవితాలలో ఎంతవరకు మనం ప్రభు శక్తిని పొందుకున్నాం, ఎంతవరకు ఆయనలో ఉన్న శక్తిని మనం సొంతం చేసుకుంటున్నాం. రండి 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 అని పాడాం. ఎవరినన్నా రండి అని పిలిచారా? ఎవరినైనా ప్రభు దగ్గర తెచ్చారా? ఆయనకు కావలసింది బంగారం కాదు, వజ్రాలు కాదు, అంతస్తులు కాదు, ఆస్తులు కాదు. ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవడానికి కాదు. మనం ఈ లోకంలో పుట్టేది ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవాలి. చచ్చే ముందు ఏం సంపాదించామా అని అనలైజ్ చేసుకుంటారు చాలామంది. మన ఆయన ఏం సంపాదించి వచ్చాడా అని ఎదురు చూస్తుంటారు పిల్లలు. నేను ఏం సంపాదించాలి అని గురిపెట్టి, నేను చచ్చేలోగా ఇల్లు కట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని కొన్ని ప్రణాళికలు పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఆత్మలను సంపాదించడానికి వచ్చా. ఎంత మందిని నిత్య నరకం నుంచి తప్పించగలుగుతానా? ఎంత మందిని నేను నా రక్తంలో కడిగి శుద్ధులుగా చేసి పరలోక రాజ్యం వారసులుగా చేస్తానా అన్న దృక్పథంతో ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షకుడు, మన పాపముల నుండి మనం రక్షించేవాడు, మన వ్యాధుల నుండి మనం స్వస్థపరిచేవాడు, మన సంకటాలు కుదిర్చేవాడు, మన సమస్యలు తీర్చేవాడు, తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీర్చేవాడు. నువ్వు నిజంగా యేసుప్రభు బిడ్డవైతే నా అవసరతలు తీరాయని చెప్పే సాక్ష్యం ఉందా? ఈరోజు నా రోగాలు స్వస్థపరచబడ్డాయనే సాక్ష్యం ఉందా నీ దగ్గర? నేను ఆయన ఇచ్చిన రక్షణ పొందాను, నా పాపములు కడగబడ్డాయన్న సాక్ష్యం ఉందా? లేకపోతే ఈరోజు రక్షణ దినము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రోజు చదివినా నేడు రక్షకుడు నీకు రెడీగా ఉన్నాడు. ఇది ఓల్డ్ స్టోరీ కాదు, ఇది పాత కథ కాదు, కట్టు కథ కాదు. యేసుక్రీస్తు ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను విమోచించడానికి, నీ స్వభావం మార్చడానికి, నీ బ్రతుకు మార్చడానికి, నీ రోగాలను స్వస్థపరచడానికి, నీ సమస్యలు తీర్చడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నానని ఇంకెందుకు దరిద్రతలో ఉంటున్నావు? ఇంకెందుకు నువ్వు బాధలో ఉంటున్నావు? ఒక బిచ్చగాడు
ఒక వీధి మధ్యలో నిలబడి, వీధి మూలలో నిలబడి బతుకంతా అడుక్కుంటుండేవాడట. 10 పైసల కోసం, 20 పైసల కోసం. ఒక రోజు అసలు చచ్చిపోయాడు. ఆ ఊరోళ్ళు అనుకున్నారు, వీడు బతుకంతా 30-40 సంవత్సరాలు ఇక్కడ నిలబడి అడుక్కున్నాడు, పోనీలే అందరూ నాయకులకు, దేశ నాయకులకు స్తూపాలు కడతారు, వీడికి ఒక విగ్రహం కడదామని చెప్పి అక్కడ తవ్వటం మొదలుపెట్టారట. అక్కడ తవ్వి వాడిని పాతి పెడదామని తవ్వుతుంటే ఒక 10 అడుగులు లోపలికి వెళ్ళేటప్పటికి కంగుమని శబ్దం వస్తుంది. లంకెలి బిందెలని చెప్పేవాళ్ళు పూర్వకాలం. లంకెలి బిందెలు అంటే సేఫ్ డిపాజిట్ లాకర్స్ అన్నమాట. డబ్బులు దాచుకోవాలంటే ఎవరన్నా బిందులో పెట్టి కట్టేసి మూతి కట్టేసి ఎక్కడన్నా తెలియని స్థలంలో తువ్వేసి దాచిపెట్టుకొచ్చేవాళ్ళు. ఇంకా ఇళ్లలో ఉండదు అప్పుడు, ఇళ్లలో కుదరదు అప్పుడు. అట్ట ఎవడో ఒకడు అక్కడ దాచిపెట్టుకున్నాడు అనమాట. వజ్రాలు, డైమండ్స్, గోల్డ్ కోట్ల విలువైన ఆస్తి ఆ బిందెల్లో ఉంది అక్కడ. వాళ్ళు తవ్వినప్పుడు చూస్తే వీడు జీవితకాలం అంతా ఇంత పొక్కిసాల మీద, ఇంత సిరి సంపదల మీద నిలబడి దేనికోసం అనుకున్నాడు? 10 పైసలకి 20 పైసలకి అడుక్కున్నాడు. వాడి కాళ్ళ కిందే, వాడికి దరిదాపుల్లోనే కొన్ని కోట్ల ఆస్తుంది. పాపం అది అక్కడ ఉందని వాడికి తెలియలేదు. ఈ రోజున అదేనండి, క్రీస్తుని నమ్ముకున్నామన్న వాళ్ళు కూడా బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయని ఎరక్క ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఎంత చవకబారు కోరికలు కోరతారంటే, ఈ రోజున విశ్వాసాలు పడి వారు ఎంత సింపుల్ థింగ్స్ ప్రభుని అడుగుతారంటే, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వా, వాడికి పోయి బానిసత్వం చేస్తాను, ప్రభా నేను ఈ ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చేయవా. అరే జ్ఞానమే ఆయన దగ్గర ఉంటే పాస్ అవటం ఏంటండి, ఆయన పిహెచ్డి చేయడానికి సహాయం చేస్తాడు. ఏంటంటే ఉద్యోగం ఇవ్వటేంటయ్యా, నువ్వే 100 మందికి ఉద్యోగం ఇచ్చినట్టుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. కానీ మనుషులు చూడండి ఎంత సంకుచితమైన కోరికలు కోరుతుంటారు. కారణం నీ ప్రభు ఎంత గొప్పవాడో నీకు తెలియలేదు, నీ కొరకు ఎన్ని సిద్ధపరిచి ఉన్నాడో నీకు తెలియలేదు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కానీ ఎన్నో ఆయన్ని ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అది కనుగొనటమే నిజమైన క్రిస్మస్ అండి. ఆ బాలుడైన క్రీస్తును చూసినప్పుడు ఒక చిన్న బిడ్డగా చూసి ముద్దు పెట్టుకొని పోలేదండి జ్ఞానులు. ఒక చిన్న పిల్లోడు బాగున్నాడు, బుగ్గలు ఎర్రగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాడు అని చెప్పేసి చూసిపోతారు పిల్లలను వస్తే, అంతే కదా. ఆ పిల్లలు ఏమైనా నవ్వితే చాలా సంతోషపడి వెళ్ళిపోతారు, అంతే పిల్లలను చూస్తే. కానీ వారు బాలుడైన క్రీస్తుని చూసినప్పుడు అందులో క్రీస్తుడు చూశారు, సంపూర్ణుడైన క్రీస్తును చూశారు. ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని బంగారం ఇచ్చారు. ఈయన మానవుల పాపముల కొరకు సిలువలో యాగమైపోతున్నాడని సాంబ్రాన్ని ఇచ్చాడు. ఈయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాడని బోళాన్ని ఇచ్చారు. పరిపూర్ణుడైన క్రీస్తును వారు చూడగలిగారు. ఈ రోజున నీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వాక్యం వింటున్నాం, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? ఆయన బాలయేసు కాదండి, చాలా మంది బాలయేసును పూజిస్తున్నారు. ఇంకా ఆయన పరిపూర్ణుడైన క్రీస్తు, సంపూర్ణుడైన క్రీస్తు, పాపములకు పరిహారము చేసి 3వ దినాన మృత్యుంజయుడైన సజీవుడైన క్రీస్తు. ఈ సజీవుడైన క్రీస్తును నువ్వు వెంబడించేవాడివైతే నీ బ్రతుకుల్లో నువ్వు సజీవుడిగా ఉంటావు. చచ్చినోళ్ళే ముఖం పెట్టుకొని ఉంటారు కొంతమంది, కోమలో ఉన్నట్టు. పండగ రోజు ఒకటే కాదు, బతుకంతా చెంగుని గంతులు వేసుకుంటూ బతకాలి. బతుకంతా ఆనంద ఉత్సాహాలతో జీవించాలి. నీ భారమంతా ప్రభు మోయటానికి సిద్ధంగా ఉన్నాడు, నీ సమస్యలన్నీ ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నీకేంటి దిగులు, నీకేంటి బాధ? నీ ప్రభువును నువ్వు నమ్మలేదు కనుక, నీ జీవితాన్ని నీవు అప్పగించలేదు కనుక నీ భారభరితమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఒక నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ఆరాధనే, ప్రతిరోజు సమర్పణే, ప్రతిరోజు ఆయన జ్ఞానముతో నింపబడి ఆయన ఇచ్చే అవసరతలతో ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు ఏ మేలు కొదవ ఉండదన్న ధైర్యంతో జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలంటే, ఈ ముందున్న సంవత్సరం ఒక ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన సంవత్సరంగా నీకు ఉండాలంటే జ్ఞానుల వల్లే ప్రభువును కనుగొందాం. ఆయన ఎదుట సాగిలపడి మన హృదయాలను ఆయనకి అర్పగించుకుందాం. గొల్లల వలె ఆయనను ఎదుర్కొందాం. కన్నవాటిని గురించి, విన్న వాటిని గురించి ఆనందంతో మన చుట్టూన్న వారికి ప్రచురణ చేద్దాం. యేసుక్రీస్తు సువార్త నువ్వు మాత్రం దాచుకునేది కాదండి, ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన శుభవార్తమానం. ఇది ఒక దేశం వారికి, ఒక భాష వారికి కాదండి,
ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. మానవుడికి కావాల్సింది రక్షణ. డబ్బే అయితే డబ్బు తెచ్చి ఇచ్చేవాడు దేవుడు. ఈ మానవుడికి కావాల్సింది ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ కార్యాలు చేసి ఇచ్చేవాడు. ఇవన్నీ ఉన్న మానవుడికి ఉన్న లోటు ఏంటంటే రక్షణ లేదు, సమాధానం లేదు, విడుదల లేదు, స్వేచ్ఛ లేదు. ఎప్పుడు ఇతరుల గురించి వాదించుకుంటూ, మాట్లాడుకుంటూ, కంప్లైంట్ చేసుకుంటూ. ఒకసారి ఆలోచన చేయండి, ఇద్దరు కూర్చున్నారా, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఏంటంటే ముగ్గురు వచ్చారా, నాలుగో వ్యక్తి గురించి మాట్లాడుకుంటావు. ఐదుగురు వచ్చారా, దేశంలో జరిగే సంగతులన్నీ వాడట్ట ఇడిట్ట అంతే. ఏంటంటే మనకు ఉపయోగం లేనటువంటి మాటలతో నిండిపోతున్నాం. దేవుని యందు ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని గురించి ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని ప్రేమను పంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు నుండి ప్రభుని అడుగుదాం, ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక గొప్ప కనువిప్పును కలుగజేయి నాయన. నువ్వెంత గొప్ప దేవుడు అని నిన్ను గుర్తించి నీ ఎదుట సాగిలపడి ఆరాధించడానికి, నీ యందు ఆనందించి నీ ప్రేమను ప్రకటించడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నీవింకా కొరతలో ఉన్నావా? నీవింకా కరువులో ఉన్నావా? నీవింకా వ్యాధులతో బాధపడుతున్నావా? నీవింకా సమాధానం లేని స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో ఇంకా పరిపూర్ణత లేని స్థితిలోనే ఉన్నావా? ఎదుగో ప్రభు దగ్గరికి రా. నిన్ను వెతుకుతున్న ప్రభువును నువ్వు చూడు. నీ వైపు చేతులు చాచిచ్చున్నాడు. లోబడలోని వారి వైపు దినమంతా చేతులు చాచిచ్చిన ప్రభు. ఇంకో క్రిస్మస్ వచ్చేసిందే, ఇంకో న్యూ ఇయర్ రాబోతుంది. నా బిడ్డ, నువ్వు ఇంకా నా చేతుల్లోకి రాలేదే, ఇంకా నా వైపు చూడలేదే. ఇదిగో నేను నీ వెనకాలే ఉన్నాను, నీ వెంటే ఉన్నాను. నా వైపు చూడు, నా వైపు చూచి రక్షణ పొందమని ప్రభు మెల్లని స్వరం ఈ రోజున నిన్నే పిలుస్తుంది. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నీ కౌగిల్లో నన్ను చేసుకోయ్యా, నీ రెక్కల చాటు నన్ను దాయ్యా. నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించిన ఆయన. ఈ అరణ్యం అనే లోకంలో నేను నశించిపోతున్నాను, దారి తప్పిపోతున్నాను, శ్రమలలో పడి ఉన్నాను, శోధనలో పడి ఉన్నాను. నాకు విమోచన కావాలి, నాకు విడుదల కావాలి. నా కొరకు పరమనివృత్తి వచ్చిన ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకునమని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ఒక్క మాట దేవునితో చెప్పండి, నా కోసమే పరలోకం నుండి వచ్చావని నమ్ముతున్నానయ్యా. నా కోసమే కలువరి శిలువలో ప్రాణమిచ్చావని నమ్ముతున్నానయ్యా. నా కోసమే మరణాన్ని జయించి తిరిగి లేచావని విశ్వసిస్తున్నానయ్యా. నా కోసం త్వరగా తిరిగి రాబోతున్నావని నమ్ముతున్నాను ప్రభువా. నన్ను సిద్ధపరిచయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను రక్షించిన ఆయన. నా హృదయంలోనికి రా ప్రభువా. నీలో ఉన్న సంపూర్ణమైన దీవెనలు పొందుటకు నన్ను అభిషేకించని ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన ఈ క్రిస్మస్ రోజున నీ సన్నిధిలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. ఈరోజు నీవు పుట్టావో లేదో మాకు తెలియదు, కానీ నీవు ఈ లోకంలోనికి వచ్చావన్నది మేము రూఢిగా నమ్ముతున్నామయ్యా. నువ్వు బాలుడిగా వచ్చినప్పటికీ పరిపూర్ణుడైన క్రీస్తుగా ఉన్నామని విశ్వసిస్తున్నామయ్యా. సంపూర్ణుడైన క్రీస్తు ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఆదియు నేనే, అంతము నేనే అన్న ప్రభువా, ఆల్ఫా ఒమేగా నేనే అన్న యేసు ప్రభువా, మరణించితిని గాని ఇదిగో సజీవుడనే ఉన్నానన్న జీవము కలిగిన దేవా, ఇంత గొప్ప క్రీస్తుని ఎంతగా మేము ఆరాధించాలో, ఎంతగా స్తుతించాలో, ఎలాగూ నీ ఎదుట సాగిలపడి మమ్మల్ని మేము అప్పగించుకోవాలో పరిశుద్ధాత్ముడి ద్వారా మమ్మల్ని ఒప్పింపజేయను ఆయన. రక్షణ లేకుండా మరో కొత్త సంవత్సరంలోనికి మాలో ఎవరము ప్రవేశించకుండా సహాయం చేయము. రక్షించబడి వెనుదిరిగిన వారిని, జారిపోయిన వారిని, నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిన వారిని ఈ సంవత్సరాంతంలో నీ ఉగ్రత మా మీదకు రాకముందే నీ కృపను కుమ్మరించి రక్షించుకొనుము నాయన, ఉజ్జీవింపజేయము తండ్రి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న వాక్యంతో మా బిడ్డలు, మా కుటుంబాలతో పాటు నీ రాజ్యంలో సిద్ధపడినట్లుగా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయము. ఈరోజు ప్రత్యేకమైన దీవెనతో, ఉజ్జీవముతో, అభిషేకముతో
మమ్మల్ని ఒక్కొక్కరిని పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.